చేసిన వాయిస్ను మరింత సహజంగా ఒరిజినల్ స్పీకర్ హావభావాలతో టోన్కు దగ్గరగా ఉండేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ హిందీ, ఇంగ్లీష్, స్పానిష్తో సహా 8 భాషల్లో అందుబాటులో ఉంది. ఇక అదేవిధంగా మనం చూడవచ్చు, చెన్నైలో 1500 కాకులు మృతి చెందినాయి. ఇది చాలా మరి బర్డ్ ఫ్లూగా దీన్ని అభివర్ణిస్తున్నారు. దీన్ని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చెన్నైలో 1500కు పైగా కాకులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతుంది. ఇది బర్డ్ ఫ్లూ కారణంగానే అని నిర్ధారణ కావడంతో నగరాన్ని హై అలర్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగి వ్యాధి నివారణ చర్యలు ముమ్మరం చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవల రోజుల్లో నగరంలోని అడయార్, గాంధీనగర్, పల్లిక్కరణై, వేలచ్చేరి, ఈస్ట్ కోస్ట్ రోడ్, ఓల్డ్ మహాబలిపురం రోడ్లు వంటి పలు ప్రాంతాల్లో కాకులు పెద్ద సంఖ్యలో చనిపోయి కనిపించాయి. మరి సమాచారం అందుకున్న కాంచీపురం యానిమల్ డీసీజీ ఇన్వెస్టిగేషన్ బృందం గత నెలలో మరణించిన కాకుల నుంచి శాంపిళ్లను సేకరించి భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ డిసీజ్ కంట్రోల్కు పంపింది. పరీక్షల అనంతరం కాకుల మృతికి బర్డ్ ఫ్లూనే కారణమని నివేదికలు స్పష్టం చేశాయి. ఈ వైరస్ ఇతర జంతువులకు అరుదుగా మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉండడంతో కేంద్ర పశువైద్య పరిశోధన సంస్థ తమిళనాడు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి లేఖ రాసింది. నిఘాను పెంచాలని, ప్రభావిత ప్రాంతాల్లో పక్షుల కదలికపై ఆంక్షలు విధించాలని కూడా సూచించింది. మరి బర్డ్ ఫ్లూ ఎంతటి ప్రమాదకరమైందో మనందరికీ కూడా తెలుసు. ఇక పాత బస్తీలో మెట్రో విస్తరణ, హైదరాబాద్ మెట్రోకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక రెండో ఫేజ్లో మరి మెట్రో లైన్ పనులు మరింత వేగవంతం కూడా అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే పర్మిషన్ కూడా వచ్చేసింది. ఇక డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై సుప్రీంకోర్టు 4 వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. యూపీఎస్సీ తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు మరి చురకలు అంటించిందని కూడా ప్రచురించారు. ఇక ఆమనగల్లు మున్సిపాలిటీ అభ్యర్థి బీఆర్ఎస్తోనే సాధ్యమంటున్నారు. ఇక నిందితులను కఠినంగా శిక్షించాలంటున్నారు. మరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేతిరెడ్డిపల్లి గ్రామంలో న్యాయవాది స్వప్న ఉదాంతం రాష్ట్ర ప్రజలకు మొత్తం బాధ కలిగించింది. ఆడబిడ్డ న్యాయవాదిగా చదివి ప్రాక్టీస్ చేసి రేపో మాపో పెళ్లి చేసుకున్న ఆడబిడ్డను ఆస్తి తగాదాలతో సొంత కుటుంబ సభ్యులు హత్య చేయడం దారుణమన్నారు. స్వప్న హత్యను ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పి కల్వకుంట్ల కవిత చెప్పడం అయితే జరిగింది. ఇక బీజేపీ అభ్యర్థులు ముమ్మర ప్రచారం అయితే చేస్తున్నారు ఆమనగల్లులో అని కూడా ప్రచురించారు. ఇక విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాల పంపిణీ, మున్సిపాలిటీలపై గులాబీ జెండా పక్కాగా ఎగరవేస్తామని, మొయినాబాద్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరేస్తామని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రతిజ్ఞ పూనారని కూడా ప్రచురించారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో నిర్వాహంగా ఓటు వేయండి మరి షాద్నగర్ డీసీపీ సిహెచ్ శిరీష కూడా చెప్పారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ చెప్పే మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని మరి ఎమ్మెల్యే తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయని కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి అయితే తెలిపారు. ఇక మనందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన్ని నిలుస్తుందని, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, అభివృద్ధికి బాటలు వేయండి అని కేశంపేట మండల మాజీ జడ్పీటీసీ తాండ్రాల విశాల శ్రవణారెడ్డికి చెప్పారని కూడా ప్రచురించారు. ఇక పురపూర్లో వినూత్నంగా అభ్యర్థుల ప్రచారం, రీల్స్, ఏఐ కాల్స్, ఓటర్ను ఆకర్షించేలా సోషల్ మీడియా. మరి అదేవిధంగా బ్యాలెట్ పేపర్లో మరి లోపాలు ఉండవద్దు అని కలెక్టర్ చెప్పారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి బ్యాలెట్ పేపర్ల ముద్రను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. మరి ఈ బ్యాలెట్ పేపర్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో తేడా ఉండొద్దని కూడా చెప్పారు. ఇక అదేవిధంగా బలూచిస్తాన్ అణిచివేతల మధ్య అస్తిత్వ పోరాటం అని కూడా మరి ఆర్టికల్ రాయడం అయితే జరిగింది. అదేవిధంగా మార్చి 15న 2016 ఏఎన్ఎన్ అవార్డ్స్ వస్తున్నాయి. మీరు ఎవరైనా మరి ఏఎన్ఎన్ అవార్డ్స్కి మీరు అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు. ఇక రచయితలకు ఆహ్వానం, ప్రతిరోజు ప్రచురితమయ్యే ఎడిట్ పేజీకి మరి దేశ రాష్ట్ర రాజకీయాలు, అంతర్జాతీయ పరిణామాలు, ప్రభుత్వ తీరుతెన్నుల విధంగా రంగాలపై విశ్లేషణలు, వ్యాసాలు, తాజా అంశాలపై అభిప్రాయాలు పంపండి అని కూడా మరి మీ రచనను పంపించాల్సిన చిరునామా mahapatrika@gmail.com అని చెప్పి వాట్సాప్ నెంబర్ను కూడా పెట్టడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే ఆదిలాబాద్లో ఎంఐఎం నేతల ప్రచారం, అధినేత ప్రచారం, మున్సిపల్ ఎన్నికల్లో ఎవరితో పొత్తులేని ఎంఐఎం అధినేత అసరుద్దీన్ ఓవైసీ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఎంఐఎం అభివృద్ధిలో గెలుపు కోరుతూ పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఆత్మీయంగా పలకరించారు. మజ్లిస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా వార్డుల్లో మౌలిక వసతులు కరువయ్యాయన్నారు. మరి బీఆర్ఎస్, బీజేపీలు ఆదిలాబాద్ అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. తమ పార్టీలో ఎన్నికల స్వతంత్రంగానే బరిలో ఉందని స్పష్టం చేశారు. మూతబడ్డ సిమెంట్ పరిశ్రమను వెంటనే పునరుద్ధరించాలని, ఎయిర్పోర్ట్ నిర్మాణం వెంటనే చేపట్టాలని చెప్పి మరి
అసరుద్దీన్ ఓవైసీ చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక మేడారం హుండీ లెక్కను ప్రారంభించిన మరి మంత్రి కొండా సురేఖ. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం హుండీ లెక్కింపు ప్రక్రియ గురువారం మొదలైంది. ఈ లెక్కింపును దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా మహిళల భద్రత షీ టీమ్స్ లక్ష్మణి కేతన్పల్లి తవక్కల్ పాఠశాలలో విద్యార్థులకు షీ టీమ్ సభ్యులు బుధవారం రోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తెలుపుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అయితే చెప్పారు. ఓవరాల్గా ఎన్నికల్లో ఏ పార్టీ అయినా కూడా తమ ఉనికిని కోల్పోకుండా ఉండడానికి తమ యొక్క జెండాను రెపరెపలాడేటట్టు చేయడానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మరి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరి 11వ తేదీన పోలింగ్ జరగనుంది. మరి ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారనే దానికి మరికొన్ని రోజులు మాత్రమే సమయం అయితే ఉన్నది. ఇక అదేవిధంగా 48 డివిజన్లో కాంగ్రెస్ జెండా ఎగరాన్ని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. ప్రచార హోరులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ రాజకీయం సందడిగా ఒక్కసారిగా వేడెక్కింది. పట్టణంలోని పానగల్, సవార్కర్ నగర్, గాంధీనగర్ డివిజన్లో పోటీ చేసి గెలిపించాలని గురువారం రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుడిగాలి పర్యటన చేస్తూ గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఎలాంటి ప్రచారం చేయకపోయినా నల్గొండ ప్రజలు నాపైన నమ్మకంతో 50,000 ఓట్లు మెజారిటీ ఇచ్చారు. ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులే మా యొక్క